వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను చామంతి పువ్వులు ఇలా వందల్లో పువ్వులు పూయడానికి ఒక మంచి ఫర్టిలైజర్ చెప్తాను. అలానే పువ్వులు కూడా త్వరగా విచ్చుకుంటాయి అన్నమాట. మామూలుగా ఈ మొగ్గలు త్వరగా విచ్చుకో కదా, మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల బలం బాగా వచ్చి మొగ్గలు త్వరగా విచ్చుకుంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఫర్టిలైజర్ని చామంతి మొక్కలకనే కాదు, మనం అన్ని పువ్వుల మొక్కలకి పళ్ళ మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు. అయితే మనం ఈ ఫర్టిలైజర్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా చేయాలో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ ఫర్టిలైజర్ చేయడం కోసం ఒక 8 బాదం గింజల్ని తీసుకున్నాను. వీటిని ఒక నైట్ అంతా నానబెట్టాలి. అందుకనేసి కొన్ని వాటర్ వేసుకుని వీటిని నానబెట్టుకోవాలి. అయితే నేను ఇందులోకే కొన్ని రాజ్మాలు కూడా తీసుకుంటున్నాను. ఇవి ఒక స్పూన్ అంత తీసుకున్నాను అన్నమాట. ఇవి కూడా ఇందులోనే వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టాలి. అప్పుడు నెక్స్ట్ డే వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మిక్సీలోకి వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుంటాను. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది పేస్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక టబ్ తీసుకుంటాను. ఈ టబ్లోకి అరటిపళ్ళు వేసుకుంటాను అన్నమాట. ఈ అరటిపళ్ళు అయితే బాగా మగ్గిపోయాయి. ఇవేంటంటే పండక్కి అరటిపళ్ళు పెట్టడానికి తీసుకొస్తాం కదా, అందులో బాగా చిన్నవి ఎవరికి పెట్టాం కదా, అందుకనేసి అవి అలా పక్కన పెట్టేసి ఉంచేసాను కవర్లోకి. అందుకనేసి ఇలా అయిపోయాయి. ఒక 4-5 రోజులు అవుతుంది కవర్లో పెట్టేసి, అందుకనేసి ఇలా అయిపోయాయి అన్నమాట. ఇలా అయినా ఏం కాదు, ఇలా అయితే ఇంకా మంచిది, మనం ఫర్మెంటేషన్ ఏం చేయక్కర్లేదు. అందుకనేసి నేను ఫర్మెంట్ కూడా చేయను వీటిని ఇలా చేత్తోనే మెత్తగా కలిపేసుకుంటే పేస్ట్ అయిపోతున్నాయి. బాగా పిసికేసుకొని మొత్తం ఈ అరటిపళ్ళన్నిటిని ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఇవి బాగా ముగ్గిపోయాయి కదా, అందుకనేసి తొక్క కూడా ఇలా నలుపుతుంటే పేస్ట్ అయిపోతుంది, కొంచెం గట్టిగా నలుపుతుంటే. అందుకనేసి చేత్తో అన్నేసుకుంటే సరిపోతుంది వీటిని. మామూలుగా అయితే నేను ఏమన్నా ఫర్టిలైజర్ చేస్తే కనీసం ఒక్క రోజన్నా నేను ఫర్మెంట్ అయ్యాకనే మొక్కలకి ఇస్తాను, డైరెక్ట్గా ఇవ్వను. కానీ ఇవి ఆల్రెడీ బాగా పులిసిపోయాయి కదా, ఇంకా ఫర్మెంట్ చేయాల్సిన పని లేదనేసి ఇంకా ఫర్మెంట్ చేయను. ఇంకా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవన్నీ వేసాక డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. అరటిపళ్ళనే కాదు, మీ దగ్గర అరటిపండు తొక్కలు ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా తీసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకుని ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఎండబెట్టేసి పౌడర్ చేసుకున్నా నేను నెక్స్ట్ చెప్పే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే ఇది చాలా మట్టికి మెత్తగా అయిపోయింది. ఇంతకన్నా చేయడం కష్టం, చాలాసేపు కలిపాను కదా. ఇందులో మనం వేసేసుకోవచ్చు. నేను నానబెట్టిన రాజ్మా అండ్ బాదంని గ్రైండ్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు దాన్ని ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. ఇందులోకి వేసేసి మొత్తం అప్పుడు కలుపుకోవాలి, మొత్తం ఊడ్చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిందే కొంచెం కదా, కొంచెమే బాదం కొంచెం రాజ్మా తీసుకున్నాం కదా. ఇందులోకి నీళ్ళు వేసేసి జార్ని మొత్తం క్లీన్ చేసి ఆ వాటర్ని కూడా వేసేసుకోవచ్చు ఇందులోకే. ఎలాగా మొక్కలకి నీళ్ళు వేసే కలుపుతాం కదా, మూత కూడా పెట్టేసి ఒకసారి కదిపేసాం అనుకోండి, దానికి అంటుకున్నది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి గుడ్డు కూడా యాడ్ చేయాలి. మీరు ఒకవేళ ఫర్మెంట్ చేయాలనుకున్నారనుకోండి, గుడ్డుని అప్పుడు వేయొద్దు, ఫర్మెంట్ చేసేటప్పుడు వేయకూడదు. ఎప్పుడు వేయాలంటే ఒకవేళ ఇదిని రాజ్మా అండ్ బాదం వేసి కలిపేసి అలా ఉంచేసి నెక్స్ట్ డే మొక్కలకి వేసే ముందు ఎగ్ వేయాలి. ఎగ్ వేసి ఫర్మెంట్ చేయొద్దు. నేను ఇప్పుడు డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఎగ్ వేసేసాను ఇందులోకి. ఇవన్నిటిని మిక్స్ చేసేస్తాను మొత్తం అన్నీ కలిపేలాగా. ఇదైతే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది, పూత బాగా వస్తుంది. నేను నిమ్మకాయ మొక్కకి ఇచ్చాను ఒక 2 వారాల క్రితం, ఒక 2 అరటిపళ్ళతో చేసి ఇచ్చాను అన్నమాట. పూత వచ్చేసింది బాగా. నేను మీకు చూపిస్తాను ఆ చెట్టును కూడా. ఇప్పుడైతే నేను దీన్ని ఒక 2 గుప్పెళ్ళంత తీసుకొని నీళ్ళల్లో కలిపేస్తున్నాను. డైరెక్ట్గా వేసేయకూడదు కదా అంత ఒకే మొక్కకి, సో నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు.
నేనైతే అన్ని మొక్కలకి ఇస్తాను. ఫస్ట్ అయితే చామంతి మొక్కలకి, పువ్వుల మొక్కలకి ఇస్తాను. నేను చేసిన అన్ని మొక్కలకి సరిపోదనుకోండి. ఫస్ట్ ఈ డాలియాలకి ఇస్తున్నాను అనమాట. ఇవి నేను కొమ్మలతో పెట్టాను కదా, ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయ్యాయి దీనికైతే. ఇదేమో జర్బరా అనమాట, డబల్ షేడెడ్ జర్బరా, చాలా బాగా వస్తుంది ఇది. ఇది కూడా డాలియానే, చిన్న డాలియా అనమాట. ఇది నేను విత్తనాలతో వేశాను. నేను ఒకసారి మిక్స్డ్ సీడ్స్ కొన్నాను, గుర్తుందా మీకు? వీడియో కూడా చేశాను. అందులో సీడ్స్ ఇందులో వేసాను అనమాట, అవే వచ్చాయి. ఈ డాలియా ఒకటి, కిందున్న ప్యాన్సీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను ఈ మిక్స్డ్ సీడ్స్లోనే ఉంటే వేసాను అనమాట. కొన్ని మొక్కలు వచ్చాయి. అండ్ చామంతులు కూడా ఇందులోనే ఉన్నాయి, అన్నీ వేసేసాను ఇందులో సీడ్స్. అదే చామంతి విత్తనాలు కాదులేండి, ప్యాన్సీని డాలియా విత్తనాలు వేస్తే ఒక డాలియా మొక్క వచ్చింది అంతే. ఇందాక చూసారు కదా అది. ఇలా ఒకే దాంట్లో ఎక్కువ మొక్కలు పెడతాం కదా, అందుకనేసే కనీసం వారానికి ఒక్కసారన్నా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఇది చూడండి, ఇదైతే లాస్ట్ ఇయర్ మొక్కేనే. నేను కొమ్మలు తీసి పక్కన గుచ్చేసాను కదా, అందుకనేసి బాగా వచ్చింది. పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయి, మొత్తం అన్నీ విచ్చుకున్నాయి. మళ్ళీ కొత్తగా మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి పక్క నుంచి చామంతికి అయితే. ఇది నేను కొమ్మలతో పెట్టిన కల్లోంచి అనమాట. చూడండి, దీనికి అప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి. దీని పక్కనే ఇంకొకటి ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఇది ఇంకొక రకం కలోంచే. ఇదివరకు ఇలానే ఉండేవి. ఇది మా చిన్నప్పుడు మొక్క. ఈ కలోంచి అంత ఈజీగా చచ్చిపోదు. ఇంకా దీని పక్కనే గులాబీలు ఉంటాయి అన్నమాట, చిట్టు గులాబీలు. చిన్ని దాంట్లో పెట్టనైనా పువ్వులు బాగా పోస్తాయి, దానికి కూడా వేసేసాను. ఇంకా ఇదేమో వైట్ చామంతి, ఇది నార్మల్ది. మళ్ళీ ఇది స్పూన్స్ అన్నమాట. ఇందాకడేమో నార్మల్గా ఉంటాయి ఆకులో, అదే పువ్వు రేకలో, ఇదేమో స్పూన్స్ ఆకారంలో ఉంటాయి. ఇంకా నాకు కొన్ని చామంతులు అయితే మొగ్గలు విడలేని కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, ఒక్క మొగ్గ కూడా విడవలేదు, అందుకనేసి దీనికి వేస్తున్నాను. అంటే ఇది నేను రీసెంట్గా 1 month అయింది కొమ్మలతో పెట్టి, అందుకనే మొక్క బాగా బ్రాంచెస్ వచ్చి మొగ్గలు రావడానికి టైం పట్టిందనమాట, లేట్గా వచ్చింది. కానీ మొక్క అంతా మొగ్గలు వచ్చేసాయి. నేను గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఇస్తున్నాను, అంటే అన్నిటికీ సరిపోలేదు. కొన్ని పళ్ళ మొక్కలకు కూడా ఇస్తున్నాను, పువ్వుల మొక్కలకి ఇచ్చి. అంటే మా గార్డెన్లో మొక్కలు ఎక్కువ కదా, అందుకనేసి అన్నిటికీ సరిపోలేదు, క్వాంటిటీ తక్కువ అయిపోయిందనమాట. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక 4-5 మొక్కలకి 2 అట్టిపళ్ళతో చేసి ఇచ్చాను అంతే. చాలా బాగా పనిచేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా అంతకుముందు చేశాను, పువ్వులు బాగా వచ్చాయనేసి. నేను ఈ మొక్కకు కూడా ఇచ్చాను అనమాట. అప్పుడే పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అయితే నిమ్మ మొక్క అనమాట, ఫస్ట్ టైం దీనికి కాయలు కాయడం. దీనికి కూడా నేను ఇచ్చాను, అందుకనేసే చెప్తున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీరే చెప్పండి ఒకవేళ పని చేయకపోతే. నేను చెప్పినట్టే మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి చేసి మీకు పని చేయలేదు అనుకోండి, అప్పుడు కామెంట్ చేయండి పని చేయలేదని. అసలు పని చేయదన్న మాటే లేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరే చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అయినా సరే మీకు పని చేయలేదు అనుకోండి, కామెంట్ పెట్టండి పని చేయలేదనేసి. ఒకవేళ మీకు కానీ ఫ్లవర్స్ బాగా వచ్చి మొక్క బాగా పెరుగుతుంది అనుకోండి, పువ్వులు కాయలు బాగా వచ్చినాయి అనుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి. మరి మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇది పని చేస్తుందా లేదా అనేసి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. కానీ నేను చెప్పాను కదా, నేను వీడియోలో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. మీరు ఒకటి స్కిప్ చేసి పని చేయలేదు అంటే కుదరదు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.